ధీరజ్ ఎలాగైనా సరే ప్రేమని జాగింగ్కి తీసుకువెళ్ళాలని చెప్పి ఉదయాన్నే లేచి ప్రేమని లేపి జాగింగ్కి తీసుకువెళ్ళాలని రెడీ చేస్తూ ఉంటాడు. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బయటనే ఉండడంతో ఇంతకీ ఎలా తీసుకువెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ప్రేమ. అప్పుడు ధీరజ్కి ఒక ఐడియా వచ్చి చీరలో తీసుకెళ్తే బాగుంటుంది కదా అని ఒక ఐడియా వచ్చి చీర ఇచ్చి ఇది కట్టుకో ప్రేమ అని ఇస్తూ ఉంటాడు ప్రేమకి. అమ్మో నేను ఇప్పుడు ఈ చీరను కట్టుకోలేను అంటూ ప్రేమ అయితే పక్కకి నెట్టేస్తూ ఉంటుంది చీరని. ధీరజ్ అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటాడు ప్రేమ చీర కట్టుకో అని. అది ప్రేమ అయితే పట్టించుకోకుండా పక్కకి నెట్టేస్తూ ఉంటుంది. ఇక చివరకు ధీరజే తనకు చీరను ఇట్లా కట్టి తనకు కట్టుకోరాకపోవడంతో తను ఎంత ట్రై చేసినా చీర కుదరకపోవడంతో ధీరజే ఇక చీర తనకి కట్టేసి బయటకు తీసుకువెళ్దాం అనుకుంటాడు. అప్పుడు ఒక సాంగ్ వస్తుంది, ఇలా ఒక పాట వచ్చి ధీరజ్ అయితే ప్రేమకి చీర కడతాడు. ఇక ధీరజ్ వాళ్ళు రెడీ అయ్యాక బయటికి వెళ్తున్నప్పుడు ఇక ధీరజ్ ప్రేమ వాళ్ళు రెడీ అయ్యి బయటికి వెళ్ళేటప్పుడు అయితే రామరాజు అయితే ఇంట్లో వాళ్ళందరూ రే అని పిలుస్తాడు. అలా అనేసరికి ప్రేమ ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నిల్చొని చూస్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళందరూ కూడా వీళ్ళు ఎటు వెళ్తున్నారు అనేసి అయితే ఆశ్చర్యపోయి అలా చూస్తూ ఉండిపోతారు. తర్వాత ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం.